ప్రియమైన మిత్రులారా, ఇందాక మన మిత్రులు చెప్తూ చాలా అంశాలు చాలా క్లుప్తంగా మాట్లాడడం జరిగింది. నేను ప్రధానంగా మీ ముందు సమాజం ముందు కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా. ముందుగా భారతదేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ ప్రధానంగా ఈ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు ఏ విధంగా మాట్లాడిందో నేను మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈ మధ్య ఏ కోర్టు తీర్పు చూసినా కూడా ఆ కోర్టు తీర్పులు ప్రజలకు అనుకూలంగా వచ్చిన తీర్పులాగా నాకైతే ఎక్కడ కూడా కనబడలేదు, వినబడలేదు. ఆ తీర్పులు ఎవరికి అనుకూలంగా వస్తాయి? కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పులు వస్తాయి. నాకు తెలిసి ఈ దేశంలో ఉన్న న్యాయస్థానాలన్నీ కూడా నరేంద్ర మోడీ జేబు సంస్థలక్కనే పనిచేసినాయి తప్ప ఈ దేశంలో ఉన్న ప్రజల పక్షాన న్యాయస్థానాలు మాట్లాడిన దాఖలాలు మాత్రం లేవు. ఉంటే ఈ తీర్పు వీళ్ళకు అనుకూలంగా రావాలనా, వాళ్ళకు అనుకూలంగా రావాలనా? ఎప్పుడైనా సుప్రీంకోర్టు కొలిజియంలో దళితులు ఉన్నారా? లేరు. ఇవన్నీ అంశాలు పక్క పెడదాం. ఈ దేశాన్ని దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలన చేసిరు, 500 సంవత్సరాలు ముస్లింలు పరిపాలన చేసిరు, కొన్ని వేల సంవత్సరాలు హిందూ రాజులు పరిపాలన చేసిరు. మరి ఇన్ని వందల సంవత్సరాలు మీ బ్రాహ్మణ జాడలతో మీరే పనిచేసిరు కదా. మరి పని చేస్తే ఎందుకు ఈ దేశంలో ఉన్న కుల సమస్యను మీరు పరిష్కరించలే? ఎందుకు ఈ దేశంలో వేల సంవత్సరాలు ఊరవుతున్న ఆ చివరి గుడిసె గురించి మీరు ఎందుకు మాట్లాడలే? చెప్పండి. మీరు ఏమంటారు? హిందూ మతంలో ఉన్న దళితులు క్రిస్టియన్ మతంలో పోతే రిజర్వేషన్ పోతాయంట. నేను ఒక్కటి అడగాల్సుకున్నా, అంటే మేము హిందూ మతంలో ఉంటాం, మేము ఉండనంటలేము, ఇదే మతం మేము ఉంటాం కదా. ఒక్కసారి మేము కింద ఉన్న వాళ్ళం పైకి వస్తాము, మీరు పైన వాళ్ళు కిందికి పోండి. మా వాళ్ళ లెక్క మూరలు ఎత్తిపోయండి పొద్దున లేచి, మా వాళ్ళ లెక్క రోడ్లు చూడండి పొద్దున్న లేచి. అంటే మీరు కిందనే ఉండాలి, మేము పైనే ఉండాలి. అంటే మీరు మా భుజాల మీదకి మనం తొక్కనే ఉండాలి, మీరు మేము మోస్తూనే ఉండాలా? నీ మతం సంస్కరించుకుంటే, నీ మతం మంచిదైతే మిగతా మతాలకు మేము ఎందుకు పోతాం? చెప్పండి. కేవలం దళితులు వేరే మతం పోతేనే రిజర్వేషన్లు పోతాయంట. ఈడబ్ల్యూఎస్ పెట్టినావు, 10% రిజర్వేషన్లు ఇచ్చినావు, వాళ్ళు పోతే రిజర్వేషన్లు పోదు. బీసీలు వాళ్ళకు 27% రిజర్వేషన్లు ఉన్నాయి, వాళ్ళు పోతే రిజర్వేషన్లు పోవు. మరి ఎందుకు అంటారని వాళ్ళు పోతే రిజర్వేషన్లు పోతే? అంటే నీ మతంలో ఉండి నీ బ్రాహ్మణిజాన్ని ఫాలో అవుతూ మీరు సస్తే డప్పు కొట్టాలి, మీరు సస్తే బొంద పెట్టాలి, మీ మతాన్ని మేమే మొయ్యాలి, మీరు మాత్రం హాయిగా పైనుండి ఆనందపడాలి. ఇదా నీ మతం మాకు నేర్పాల్సింది. అందుకే మేమేమంటున్నామంటే, ఒకసారి మీరు డప్పులు కొట్టుర్రి, మేము పైన ఉంటాము, మీరు ఒకసారి బొందలు ఊరి మేము పైన ఉంటాము, మీరు ఒకసారి రోడ్లు అని అంటున్నాం. చెప్పండి. మేము ఒకసారి పంతులం అవుతాం, గుళ్ళ పూజలు చేస్తాం, ఏమో నీకంటే అద్భుతంగా శ్లోకాలు చెప్తాం, మేము మీకంటే అద్భుతంగా మేము పాటలు పాడతాం. చెప్పండి. ఈ దేశాన్ని సంస్కరించడానికి వేల సంఘాలు పుట్టినాయి కదా. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థన సమాజం, అనేక మంత్రాలు వచ్చినాయి కదా. మరి ఏ సమాజము ఈ సమాజాన్ని ఎందుకు మారతలే? ఈ అంటరాని సమాజాలు ఎందుకు మారతలే? చెప్పండి. గొప్ప గొప్ప తత్వవేత్తలు పుట్టిరు కదా. మరి పుట్టిన తత్వవేత్తలు ఈ చివర ఉన్న వాడి గురించి ఎందుకు మాట్లాడలేదు? మీరు మాట్లాడితే మేము ఎందుకు ఈ మతం నుంచి వేరే మతం పోదుము? చెప్పండి. భూములు మీ దగ్గరనే ఉండే, ఫ్యాక్టరీలు మీ దగ్గరనే ఉండే, సంపద మీ దగ్గరనే ఉండే, సర్వం సుఖాలు మొత్తం మీ దగ్గర పెట్టుకొని ఏం లేదు, ఊరవతలు మేము ఉండి మీకు భజన చేసుకుంటా, మీకు సేవ చేసుకుంటా మేము బతకాలి. ఇదా మీ మతం మాకు నేర్పాల్సింది? మీరు ఒకవేళ ఈ మతాన్ని సంస్కరించుకోకుండా మీరు అందులో పోవద్దంటే ఎవడు ఆపడు. అది భారత రాజ్యాంగము 25వ ఆర్టికల్ చెప్తుంది. మీరు 1950 ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా. మరి ఆర్డినెన్స్ మీద 2004లో రంగనాథన్ కమిటీ చెప్పింది కదా, ఆర్డినెన్స్ రద్దు చేయాలి, దళితులు ఏ మతంలో పోయినా కూడా వాళ్ళని దళితులు లెక్కన చూస్తారు, వాళ్ళకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి రంగనాథన్ కమిషన్ చెప్పింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఎందుకు అమలు చేయలే? 1950 నుండి నేటి వరకు ఆ ఆర్డినెన్స్ అంటే ఎన్ని రోజులు ఉండాలండి? 6 నెలలు ఉండాలి. 60 సంవత్సరాలు పెడతారు ఆర్డినెన్స్. అంటే మీ స్వార్థాన్ని మీరు పొడిగించుకోలేదా ఆర్డినెన్స్? అంటే మీ ఆర్డినెన్స్ మా అక్కడ కాలు రాస్తే మేము ఊకోవాలా? ఇదా మీరు మాకు చెప్పాల్సింది? నేను ఒకటే అడగాల్సుకున్నా, ఈ పార్టీలకు, ఈ ప్రభుత్వాలకు మా మనుషుల మీద, మా మీద మీకు ప్రేమ ఉందా? ప్రేమ లేదు. ప్రేమ ఉంటే మా ప్రజల గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరు? కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల నుంచి ఆర్డినెన్స్ ఎందుకు రద్దు చేయలే? చెప్పండి.
ఇక నిన్న మొన్న బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతారు. వాళ్ళు 2022లో బాలకృష్ణ కమిషన్ వేసారు. ఆ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది? క్రిస్టియన్లకు దళితులు వచ్చినా కూడా వాళ్ళు దళితుల మీద దాడులే జరుగుతుందని చెప్పింది. మరి దాన్ని ఎందుకు అమలు చేస్తలేరు? మీరు దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు? ఏం లేదు, బీజేపీ మన ధర్మశాస్త్రాన్ని బ్రహ్మాండంగా అమలు చేయడానికి బయలుదేరింది కాబట్టి మొన్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేస్తున్నట్టు చూపెట్టిరు, కిందికని కాటు పెట్టిరు. ఇదా? నేను అందుకే ప్రజలను అడగదలుచుకున్నా, ప్రభుత్వాలను అడగదలుచుకున్నా, మీరు ఒకవేళ చంపేసి మనం చంపేయండి. ఈ దేశంలో శాస్త్రంగా ఒక హిట్లర్ గారు యూదులను చంపినట్టు మీరు అందరు దళితులను చంపేయండి. హాయిగా మీరే దేశాన్ని పరిపాలన చేసుకోండి. మేము ఈ దేశంలో ఉండం. మేము మతం మారితే మతంలో చంపేస్తారు. చెప్పండి, 100 సంవత్సరాలు ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ వచ్చి మొన్న బ్రహ్మాండంగా మీరు సెలబ్రేషన్ చేసుకురు కదా, ఉత్సవాలు జరుపుకురు కదా. ఏనాడన్నా ఆర్ఎస్ఎస్ ప్రముఖులు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒరే హిందూ మతంలో దళితులు కూడా ఒక భాగమే, దళితుల మీద మనం దాడులు చేయొద్దు అని ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు మాట్లాడిందా? మీకు అనుబంధంగా పనిచేసే ఏ ఒక్క సంఘం అన్న మాట్లాడిందా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రిస్టియన్ల మీద దాడి చేస్తారని చెప్తారు. ఏ క్రిస్టియన్ మీద దాడి చేసిరు? దళిత క్రిస్టియన్ల మీద దాడి చేస్తారు. మరి అగ్రవర్ణ చెందిన క్రిస్టియన్ల మీద వాళ్ళు చర్చిల మీద దాడి చేయరు. అంటే మేము ఏ మతం ఉన్నా, నేను దయచేసి చెప్తున్నాను, నేను మతాల గురించి మాట్లాడుతున్నాను, ఈ దేశంలో ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాను, మా వర్గాల ప్రజల గురించి మాట్లాడుతున్నాను. మేము ఏ మతంలో పోయినా మా మీద దాడే, మమ్మల్ని చంపడమే మీ యొక్క ప్రధాన లక్ష్యం తప్ప మా వర్గాల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. మీ కోర్టు ఏకపక్షంగా ఎట్లా చెప్తుంది చెప్పండి? ఇగో ఇదే భారతదేశంలో దళితుల పరిస్థితి. ఏ మతం వైపు మనం చంపడే పెట్టిరు తప్ప మా సమాజం గురించి, మా ప్రజల గురించి మీరు మాట్లాడలే. అందుకే ఏ పార్టీ అయినా అగ్రవర్ణ పార్టీ. ఈ దేశంలో మన పార్టీలు లేవు. అందుకే మా వాళ్ళు గొర్రెలు లెక్క పిలిస్తే గొర్రెలు లెక్క పోతాయి. రాంగే గొర్రెలు, హిందూ మతంలో గొర్రెలే, క్రిస్టియన్ మతంలో గొర్రెలే. మేము 7 గొర్రెలే. గొర్రెగా కషాయాన్ని నమ్మినట్టు మేము క్రిస్టియన్ మతంలో ఉంటే పాస్టర్లను నమ్మాలి, హిందూ మతంలో ఉంటే పూజారాలను నమ్మాలి. చెప్పండి. అందుకే మా వర్గ ప్రజలు మనం అంబేద్కర్ నమ్మాలని చెప్తున్నాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం చదవాలని చెప్తున్నాం. ఏ మతాన్ని నమ్మితే ఏముంది? ఏ మతం అయినా మన మీద ఎక్కి తొక్కితే పాతాళం ఓడు తప్ప మన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఈ మతాలు లేవు. ఈ పెద్ద పెద్ద తత్వవేత్తలు పుట్టిన ఈ దేశం అని మాట్లాడి మీరు కనీసం మా గురించి ఎందుకు మాట్లాడలే? ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో పోయారంట, ఇంగ్లాండ్ అన్ని దేశాలు పోయారట. మరి మా గుడిసెకి ఎందుకు రాలే? ఇప్పటి కూడా సిగ్గు లేకుండా ఏదైనా పార్టీ అధ్యక్షుడు ఒక ఊరికి వచ్చి మా ఇండియాలకు వస్తే ఏం రాస్తారని పత్రిక సిగ్గులేని వాళ్ళు, దళితుల ఇంట్లో భోజనం. మేము మనుషులం కాదా? దళితుల ఇంట్లో బస్ చేసిన రాష్ట్ర అధ్యక్షులు మేము మనుషులం కాదా? 78 సంవత్సరాల దేశ చరిత్రలు కూడా దళితుల ఇంట్లో భోజనం చేసిన రాష్ట్ర అధ్యక్షులు. ఏమండి వాళ్ళ అగ్రవర్ణాలు పుడితే వాళ్ళకి నెత్తిలమన్నా కత్తులు పుట్టినాయా, లేకపోతే కొమ్ములు పుట్టినాయా, లేకపోతే వాళ్ళు మాకంటే జ్ఞానం గురా? మా ఇంట్లో భోజనానికి వస్తానంటే దళితుల ఇంట్లో భోజనం చేసిరంట. మరి రాయండి, దళితుల ఓటుతో గెలిచిన ప్రధానమంత్రిని మరి రాయరు, దళితుల ఓటుతో గెలిచిన ముఖ్యమంత్రి మరి రాయరు. ఇదా ఈ దేశంలో ఏ పాలకునికైనా ఏ మేధావికైనా వాని మెదడు మొత్తం బ్రాహ్మణిజమే. మట్టి మనుషుల గురించి, అంటరాని ప్రజల గురించి, ఈ దేశ ప్రజల గురించి ఎవరు ఆలోచిస్తాడు? మొత్తం బ్రాహ్మణిజం. క్రిస్టియన్ మతంలో పోతే బ్రాహ్మణిజం పోవాలని చెప్తారు. ఈ మధ్య ఎవరో మాట్లాడిన నిన్న వాళ్ళకి చెప్పదలుచుకున్న ఒకటే విషయం, అయ్యా ఏ మతంలోకైనా ముందు అందరికంటే ముందు సొర్రింది ఎవడండి? బ్రాహ్మణ్. ఆయన ఆలోచన ఏంది? బ్రాహ్మణిజమే. అమెరికాకి ఎవరు ఫస్ట్? బ్రాహ్మణులు పోయారు. వాళ్ళు ఏం చేసిరాడా? వాళ్ళ కులాలు ఎట్లుండదో మళ్ళీ గట్ల పెట్టారు. ఏం చేయాలని అర్థం కాక అమెరికానికి చట్టం చేసుకును, ఇక కులం లేదా అని. భారతదేశంలో పుట్టిన కులాలు అమెరికాకు పోతున్నాయి, ప్రపంచ దేశాలు పోతున్నాయి. ఎవరు తోలుకపోతారు? బ్రాహ్మణులు కాదా? మీరు తోలుకపోతున్నారు బ్రాహ్మణిజం పట్టుకుని బ్రాహ్మణులు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా అది బ్రాహ్మణిజంతోనే పనిచేస్తుంది. వాళ్ళ మెదడులో బ్రాహ్మణిజం ఏముంది? కాబట్టి మా ప్రజలందరూ చెప్పదలుచుకున్నాము, ఏ మతం అయినా ఎవరైనా మనని ధ్వంసానికే వాళ్ళు పూనుకురు, మన మీద దాడులకే వాళ్ళు పూనుకురు తప్ప మన మీద ప్రేమతో లేరు. మేము క్రిస్టియన్ మతంలో ఏ రంగనే మా ఊర్లో ఉన్న మా మాదిగ ఆయనకు రెడ్డి బిడ్డని వేయలే, రెడ్డి కృష్ణ బిడ్డని వేయలే, మళ్ళీ మాదిగోని కృష్ణ బిడ్డనే వేసుకుండు, మాలోని కృష్ణ బిడ్డనే వేసుకుండు. మనకు రెడ్డి బిడ్డ ఎందుకు ఇయ్యరు? అది మతమే. ఈ విషయం సుప్రీంకోర్టు తెలియదా? చెప్పండి. మీరు జడ్జిలు మీకు అన్ని విషయాలు పరిగణలో తీసుకోలేదు కదా? ఎంత ఘోరము. ఒక దళితులు పోతేనేట మత రిజర్వేషన్ రద్దు అవుతాయంట. అంటే అగ్రవారంలో ఉన్న పేదలు, రెడ్లు, బ్రాహ్మణులు వాళ్ళు పోతే రిజర్వేషన్ బాగుంటా. ఇది ఎంత జోకు. మరి మీరు ఏమనుకుంటారు? అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, అరే మా దళితులకు అందరూ ఒక దేశం మీరి అని చెప్పిండు. మరి ఇప్పటికైనా మాకు దేశం మీరి, మా దేశంలో మేము బతాం. 1000 సంవత్సరాల హింస, ఇంత టెక్నాలజీ కూడా ఇది ఎంత ఘోరం.
మా వారు ఎవరన్నా అప్పర్ కమ్యూనిటీ అమ్మాయిని ప్రేమిస్తే చంపేస్తారంట. ప్రపంచ దేశాలలో ప్రేమించుకున్న వాళ్ళు చచ్చిపోతారా? నోరు లేని జీవాలు కూడా తమ ఇష్టపూర్వకం కలిసి ఇంకో జీవిని చంపుకోదు. ఇది ఎక్కడి మతం అండి? ప్రేమిస్తే మనసులను చంపేస్తారు. ఇది మతమేనా? ఇట్లా మాట్లాడితే శ్రీకాంత్ మతాన్ని వ్యతిరేకంగా మాట్లాడి మేమే మతంలో పుట్టాం, ఈ మతంలో కాదా? మతాన్ని మీరు సంస్కరించుకోకుండా మీరు ఇట్లే ఉండండి, మేము అట్లే దొక్కుతామంటే ఎవడు వాడు? మా తాతలు పడ్డరు కావచ్చు, మా తండ్రులు పడ్డరు కావచ్చు, వాళ్ళ పూర్వీకులు పడ్డరు కావచ్చు. మేము ఇప్పుడు అంబేద్కర్ వారసులం, మేము పడం, మేము ఖచ్చితంగా పడం. దాన్ని ఖచ్చితంగా మేము రిట్రీట్ చేయాల్సిందే, పోరాటం చేస్తాం. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు కూడా సిద్ధపడతారు. ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున మేము దానికి ముందు వరుసలో ఉంటాం. కేవలం క్రిస్టియన్ మతం అంటే హిందూ మతంలోనే వివక్ష ఉందని మీ ఇలాంటి దళిత సంఘాలు ఇన్ని రోజులు మాట్లాడి, ఇప్పుడు క్రిస్టియన్ మతం వివక్ష లేదు, కులాలు లేవు, వర్ణ వివక్ష లేదు, అన్ని లేదు కాబట్టి అందులో పోయినప్పుడు రిజర్వేషన్ ఎందుకని సుప్రీంకోర్టు అంటుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు మేము ఏమంటున్నామంటే, మేము ఎన్లో పోయినా మా మీద కులం ఉంది అంటున్నాం. అందులో ఇప్పుడు బ్రాహ్మణులు పోయిరుగా, వాళ్ళకి లేదు. అంటే దళితులు, ఈ దేశంలో పుట్టిన దళితులు ఏ మతంలో పోయినా కులం ఉంది వాళ్ళకు. మేము లేదనుకొని పోయినాక తెలిసింది అది మాది కాదు, అందులో కూడా కులం ఉందిరా అని. ఇప్పుడు మొన్న ఆంధ్ర ఎంత ఘోరం అది. ఒక క్రిస్టియను చచ్చిపోతే అగ్రవర్ణం మనం ఇంటి ముందుకని పోద్దని చెప్పి ఊరవతలకి తీసుకుపోయి పొలాలకి. ఆ వీడియో చూడండి, ఎంత బాధ అండి. శవానికి కూడా కులం ఉందా? ఇదా చచ్చిపోయిన శవానికి కులం ఎక్కడిది? ఎవరు చచ్చిన నేల తనంలో కలుపుకుంటుంది. నేలకే లేని కులము నేల మీద పుట్టిన వాళ్ళం మనకెందుకు చెప్పండి? ఇగో ఇది ఈ దేశంలో ఉన్న పరిస్థితి. కమిషన్ రిపోర్ట్లు రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ కమిషన్ కానీ ఇచ్చినాయి కదా. అవును, ఎందుకు ప్రభుత్వాలు ముందడుగు వేయలేకపోతున్నారు? అదే మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు వాళ్ళ యొక్క బీజేపీ పార్టీ ఆర్ఎస్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంది? ఈ దేశంలో మన ధర్మశాస్త్రం అమలు చేయాలి, రాజ్యాంగాన్ని ఎత్తివేయాలి. వాళ్ళు ఎందుకు అమలు చేస్తారు? ఏదైనా ఇష్యూ జరగంగానే ప్రభుత్వం ఏమని చెప్తా అంటే, ఆగుండవా మీ మీద కమిషన్ ఎత్తున్నాం, ఈ కమిషన్ మొత్తం తిరిగి దేశవ్యాప్తంగా రిపోర్ట్ రాసుకొస్తుంది, తర్వాత ప్లాన్ చేద్దామని అని చెప్తారు. దేశవ్యాప్తంగా రిపోర్ట్ రాసుకొచ్చిన కమిషన్ తాళేం చెప్తారు, కమిషన్ తీసి చెత్తబుట్లు వేస్తారు. మరి కమిషన్ అమలు చేయాలి కదా. కమిషన్ ఏమని చెప్పింది? 2004 నుంచి 2007 వరకు రిపోర్ట్ చేసిన కమిషన్, దేశవ్యాప్తం తిరిగిన కమిషన్ ఏమని చెప్పింది? దళితులు ఎండ్లకు పోయినా మతం మారతలేదు, కులం మారతలేదు, కాబట్టి ఆ రిజర్వేషన్లు వాళ్ళకు ఉండాలి, అవసరం అనుకుంటే ఇంకా ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది. ఏం చెప్పలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిషన్ చెప్పింది, చదవండి మీరు కొట్టండి. మరి ఎందుకు పోతలేదు? పోవాలి కదా, పోదు. బీజేపీ అంటే వ్యతిరేకమని మీ భాషలో చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు దాదాపు దళిత ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. మరి కాంగ్రెస్ నేను అందుకే అంటున్నా, కాంగ్రెస్ 1950 నుంచి ఆర్డినెన్స్ అంటే ఎన్ని నెలలు అన్న? 6 నెలలు. 1950 తీసుకొచ్చిన ఆర్డినెన్స్ 2026 వరకు ఉంటుంది అన్న. మన 2014 వరకు ఉంది కాంగ్రెస్. మరి కాంగ్రెస్ మా మీద ప్రేమ ఉంటే మరి మాకేం చేసింది కాంగ్రెస్? కాంగ్రెస్ భయంలే కదా మా మీద మా దాడులు జరిగినాయి. కాంగ్రెస్ ఆయన ఒక్క దాడులు జరిగితే బీజేపీ వచ్చిన 2 ఇంతలు జరిగింది. ఒకవేళ బీజేపీకి కూడా దళితుల మీద ప్రేమ ఉంటే, మా మీద బీజేపీ పార్టీకి బీజేపీ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే మరి రంగనాథ్ కమిషన్ అమలు చేయమని చెప్పండి. లేకపోతే బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షా, మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అందరూ కూర్చొని ఓ ప్రెస్ మీట్ పెట్టి, చల్ దళితులంతా మనల్వే, మనం అంతా ఒకటే, ఇక ఇప్పటి నుండి కులం లేదు దేశంలో, మనం అంతా హిందువులం అని చెప్పి ఒక ఆర్డినెన్స్ జారీ చేయమనన్నా. మేము వేరే మతాలకు ఎందుకు పోతాం? మాకు ఒకవేళ దళితులు వేరే అమ్మాయిని ప్రేమిస్తే కూడా దాడులు చేద్దా తప్పు, వాడు మానవుడు అని చెప్పి మాట్లాడు. మనం చెప్పండి అన్న. మన సూర్యాపేటలో మాలబంటి అని చంపేసారు. ఆయన హిందూ, ఆయన ఎవరు చంపిరా? హిందువులు చంపిరా, ముస్లింలు చంపిరా, మార్వాడు ఎవరు చంపిరన్నా? హిందువులు చంపిరు. ఏ ధర్మం ప్రకారం అన్న? హిందూ ధర్మం ప్రకారం కాదు. చెప్పండి అన్న. అంటే ప్రపంచంలో ఏ మతం అయినా ఒక మనిషిని మంచిగా చూడదా? చెప్పండి. భగత్ సింగ్ చెప్పిండు అన్న, కుక్క పిల్లలు సంకలెత్తుకున్నావు కానీ మనిషిని ఎందుకు సంకలెత్తుకుంటలేవని, మనిషిని ఎందుకు ప్రేమిస్తామని భగత్ సింగ్ చెప్పిండు. చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈ 1950లో వచ్చినటువంటి ఆర్డర్ ఉంది కదా, అసలు ఎందుకోసం? కేవలం దళితుల కోసమే వచ్చిందా? ఏమైనా కుట్ర ఉన్నదా దాని వెనుక? 1000% నాకున్న అవగాహన మేరకు నేను చదువుకున్న కాడికి దాంట్లో కుట్ర ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పిండంటే, నేను హిందువుగా పుట్టిన కానీ హిందువుగా చావనని చెప్పిండు. చెప్పి ఆయన ఒకవేళ హిందూ మతానికి కాదు వేరే మతంలో పోతే దళితులందరూ ఆయనతో పోగలని చెప్పి భయపడ్డా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ లేదు ఆయన ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మనం ఆపాలని చెప్పి ఆడిని తెచ్చినది. అదే అంతే. అంబేద్కర్ భయపడే. కాంగ్రెస్ పార్టీ ఉంటది అన్న. కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ జరిగుడ్ అయితే బీజేపీ త్రాస్పామే, 2 కలుతాయి. ఈ మధ్య మా ఆయన ఒక ఆయన బాగా తిరిగిండు బీజేపీ అని. ఆయనకు తెలుసు నాకు తెలియదు కానీ మెడలో నాంబాం వేసుకుని పూజ చేస్తే నడుతుంది, అది కడుతుంది, వీడు తత్తాడు. చెప్ప తెలియదా? అంబేద్కర్ మెంబరు. అంబేద్కర్ చెప్పిండు అప్పుడు మెజారిటీగా పీపుల్ మా వాళ్ళు క్రిస్టియన్ మతంలో లేరు, తక్కువ. అసలు క్రిస్టియన్ మతంలో దాని ప్రతినిధి ఎవరు? ముఖర్జీ. ఆయన ఏ కులము? బ్రాహ్మణు.
మామూలు అప్పుడప్పుడే కదా పోతుంది. మరి చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటే ఇప్పుడు ఏ పార్టీ అయినా ఏ సంఘం అయినా ఎవడు మేధావైనా ఎవరు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు గొప్ప వాళ్ళే కాదనం, కానీ బ్రాహ్మణిజము గొప్పదా? బ్రాహ్మణుల మీదల్లా బ్రాహ్మణిజం ఎక్కించుకొని బ్రాహ్మణిజాన్ని దేశాల్లో అమలు చేస్తామంటే ఎట్లా? ఈ దేశానికి వచ్చిన ప్రతి రాజకీయ పార్టీ యొక్క అధ్యక్షులు మొత్తం బ్రాహ్మణులే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో పార్టీలు పెట్టినదంతా బ్రాహ్మణులే. మా కోసం పనిచేసిరా? చెప్పండి. ఇప్పుడు క్రిస్టియన్ మతంలోకి పోతే కులం ఆ జాతీయం ఇంకా పోలేదు అంటున్నారు కదా, పరిష్కారం ఏంది మరి, ఏం చేయాలి? పరిష్కారం ఏం చేయాలని ప్రభుత్వాలు చెప్పాలి. ఇప్పుడు ఆజ్ఞయం తెచ్చి కోర్టుతో తీర్పులు చెప్పించిన ప్రభుత్వాలు ఈ చేసి సమస్య పోతుందని ప్రభుత్వాలు చెప్పాలి. ఇప్పుడు మేము ఉన్నామన్నా మాకు ఏ మతంలో పోయినా కూడా మా సమస్య పరిష్కారం దొరుకుతాం మేము అనుకుంటలేము. మేము చూస్తున్నాం కదా, 78 ఏళ్ళైన సంవత్సరం వచ్చి అంతమందికి రాజులు, యుగాలు, త్రేతాయుగం, దాపరాయుగం, కలియుగం అని అన్ని యుగాలు నడిచినాయి. ఏ యుగంలో కూడా మా వర్గాలకు మా ప్రజలకు విముక్తి లేదే. రాముడి నుంచి నరేంద్ర మోడీ వరకు చెప్పండి. ఏ ప్రభుత్వం అన్నా, ఏ పార్టీ అన్నా, ఏ దేవుడు అన్నా మా బతుకులు మార్చిండా? అంటారా ఇంట్లోకి వచ్చేవారని భోజనం చేసిరా అన్న? భోజనం చేస్తే కూడా దళితుల ఇంట్లో భోజనం చేసిన మరి రాజకీయ పార్టీలు రాపించుకుంటే మేము ఈ దేశాల బతకాలనా సావాలా, లేకపోతే వీళ్ళందరితో మనం చంపేయండి అన్నా? మేము బతికినా ఒకటే సచ్చినా ఒకటే కదన్నా. ఈ దేశాన్ని శుభ్రంగా ఉంచేది మేము. రోడ్లు ఊడ్స్తాము. నిన్న మొన్న ఒక సంఘటన జరిగింది అన్న, సాకులలో పిల్లని చంపేసి. సాకులలో ఎంత గొప్పలన్నా సలిబో పెడితే తింటారన్నా. సలిబో పెడితే తిని వాళ్ళ మైలబడ్డ బట్టలను మల్లెపూలు లెక్క తెల్లగా విండిస్తారన్న. వాళ్ళు విండుకోవచ్చు కదన్నా. మరి వాళ్ళ మీద కూడా దాల్లే, వాళ్ళని కూడా చంపడే. ఇప్పుడు మార్చి 24 తీర్పు వచ్చింది కదా, అవును. చాలా మంది హక్కులను వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారు. ఎందుకు దళిత క్రిస్టియన్ అస్సలు రారు? ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా క్రిస్టియన్లు ధర చేసినట్టయితే నేను చూడలే. వాళ్ళు కారణం ఏంటంటే వాళ్ళకి చైతన్యం లేదు. మరి వాళ్ళది ఏందన్నా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పుడు కూడా బయట రాలేదనుకో వాళ్ళు కోసినా కూడా ఎవడు మాట్లాడు. ఇప్పుడు మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనం ఇంట్లో పోయినా కూడా మనమే వివక్ష ఉందని మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము మాట్లాడితే కూడా మీరు రాకపోతే ఇంకోటి వచ్చి మేము దాడి చేసి ఇంకెవడు మాట్లాడతాడు. కాబట్టి మేము త్వరలో దీని మీద ఒక రౌండ్ టేబుల్ ఏర్పడేద్దాం అనుకుంటున్నాం పెద్ద ఎత్తున. అప్పుడు రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్లు మొత్తం రండి. మేము మాట్లాడుతున్నాము, మీరు మా మద్దతు ఇస్తే ఇంకో బలం చేకూరుతుంది. మేము అందరం మీ బిడ్డలం. మీరు ఏ మతంలో మీరు దాడి చేస్తున్న విషయం మాకు తెలుసు. కాబట్టి మేము అందరం రౌండ్ టేబుల్ పెడితే మీరు పెద్ద ఎత్తున పాల్గొనండి. మనం బలం మీద చూపిస్తే అప్పుడు ఈ ప్రభుత్వాలు ఏమైనా ఆలోచిస్తే తప్ప మీరు ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చివరిగా మధుకృష్ణ మాది ప్రెస్ మీట్ పెట్టాడు కదా, అవును. ఈ మిషనరీస్ నడుపుతున్న వాళ్ళ అగ్రకుల వ్యక్తులు ఉన్నారు కదా, అవును, వీళ్ళు దళితులు పోతారు కదా వాళ్ళ మిషన్లకు, అవును, పోరాటం చేయొద్దు, ప్రేమ చూపాలి, కొట్లాటలు పోవద్దు అని ఆ జాడ్యాన్ని నింపుతున్నారు. అందుకే వీళ్ళు రోడ్ల మీదకి రారు, పోరాటాలకు సిద్ధం కారు అని ఆయన చెప్తా ఉన్నాడు. మరి నిజమేనా అది? నాకు తెలిసి అయితే అది వాస్తవమే. నేను అందుకే ఏమంటున్నాంటే మా క్రిస్టియన్లు బైబిల్ ఒక భుజాన మోసిరు కదా, ఒక భుజాన భారత రాజ్యాంగం మోయిరు. భారత రాజ్యాంగం మోస్తే తిరుగుబాటు ఎట్లా చేయాలని తెలుస్తుంది. బైబిల్ మొత్తురు కదా, ఒకసారి భారత రాజ్యాంగం మోసి చూడండి. వాళ్ళు చెప్పేది విన్నారు కదా. మరి నీ తాత భారత రాజ్యాంగం రాసి నీకు హక్కులు ఇచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిన ఒకసారి నువ్వు చదవాలి కదా. చదివితే నీకు తిరుగుబాటు తెలుస్తుంది అన్న. పాస్టర్ వచ్చే పరలోకి ఉన్న ప్రభు అని నేను కళ్ళు మూపిచ్చే వాడు నేను వాడెత్తుకుని పా. ఇక నీకు ఎట్లా చెప్పు? దశభావం అనేది ఉన్న భావం గుంజుకునే. ఇది క్రిస్టియన్ల మీద కోపం కాదు, దళితుల మీద కోపము. దళితులు ఏడురు అన్న చివరి గురు. ఈ మనధర్మ శాస్త్రం చివరి ఉన్న కాడ స్టార్ట్ చేసిరు, వీళ్ళని కొనసాగిస్తురు. ఇప్పుడు మొన్నటిదాకా ఆదివాసులు అయిపోయారు. మార్చి 31 ఆదివాసులు కథం. ఇప్పుడు మార్చి 31 ఆదివాసులు కథం. మార్చి 24 మళ్ళీ భావత ముందర వేసుకురు. ఇక దీని మీద మళ్ళా పోరాటం. అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ స్పష్టంగా ఈ దేశంలో మనుధర్మాన్ని అమలు చేయడానికి పూనుకుంది. అందులో భాగంగానే ఆదివాసులు అయిపోయారు, దళితుల మీద పడ్డారు. నెక్స్ట్ బీసీలు. ఇక మరి బీసీలకు ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు మీరు ముందుకు రాలనుకో మాకు జరిగిన అన్యాయమే మీకు జరుగుతుంది. అప్పుడు మీ గురించి ఎవరు మాట్లాడాలి? మళ్ళీ మేమే మాట్లాడాలి. అందుకే మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ క్రిస్టియన్ల మీద రౌండ్ టేబుల్ పెడతాం. పెద్ద ఎత్తున దళిత క్రిస్టియన్లు అందరూ పాల్గొని భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తే బాగుంటుందని మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం, ఏదైతే హిందూ మతంలో ఫ్రీడమ్ లేదని చెప్పేసి క్రిస్టియన్లకు పోయిందని అంటున్నారు. సో ఈ రోజు దళితుల పైన అంటే ఆల్రెడీ వాళ్ళు హిందూ మతంలో హింసించిపోయి అక్కడ మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి క్రిస్టియన్స్లోకి వచ్చారు. క్రిస్టియన్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఇంత పెద్ద నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకున్నప్పటికీ ఏదైతే అగ్రకురాలుగా ఇప్పుడు ఉన్న పాస్టర్లు అయితే కొంతమంది చలామణి అవుతున్నారు. సో వీళ్ళ తరపున ఎందుకు మాట్లాడట్లేదు? అంటే క్రిస్టియన్స్లో కూడా ఈ కులాలకు స్వేచ్ఛ లేదా? అయితే నువ్వు మంచి క్వశ్చన్ అడిగిన విషయం ఏంటంటే అసలు ఈ దేశంలో ఏ మతం వచ్చినా ఫస్ట్ ఎవరు పోయారు? బ్రాహ్మణులే పోయారు. అది ముస్లిం మతం కావచ్చు, క్రిస్టియన్ మతం కావచ్చు, ఇంకా వేరే మతం ఏదైనా కావచ్చు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేసిరా? ఊర్లల్లో తుర్కోళ్ళు ఉంటారు. తుర్కోళ్ళు అంటే షేకులు, సైదులు, లోడీలు కాదు, దూదేకులు, పక్కిరోళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మన కింద వర్గాలు మాలమాదిగలను వరుసలు పెట్టి పిలుస్తారు.
మరి అదే షేకులు సైదులు పిలవరు. అంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు మా వాళ్ళు. అప్పర్ కమ్యూనిటీ ఎవరు వచ్చినా కూడా తొందర బ్రిటిషర్స్ వస్తే వాళ్ళ వీళ్ళే కలుసుకురు. ఏ మతం వచ్చినా వీళ్ళు కలుసుకురు. కాబట్టి వీళ్ళకి ఏముంటది అంటే మత ప్రవక్తలుగా వాళ్ళు ఉండి మళ్ళీ అందులో అదే మతం కులాలనే ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప వాళ్ళు ఏది చేయరు. అదన్నమాట. ఏ మతంలోకి పోయినా కూడా మా చివరనే, అంతే, ముందులేం మేము. ఇంకో విషయం ఏంటంటే మందకృష్ణ మాదిగా మేము కృష్ణుడు మాకు బావ అవుతాడు, ఇంకా పలు సందర్భాలలో కొందరు దేవుళ్ళ ప్రస్తావన తీసుకొస్తూ మీరెందుకు ఉంటారు పూజారులుగా, మేము కూడా ఉంటాం అంటున్నారు. ఒకవేళ మరి మీరు ఉండడానికి సిద్ధంగా నేను ఏమంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, పురాణాల మీద నాకు నమ్మకం లేదని చెప్పిండు. నాకు ఆ పురాణాలు తెలియదు. ఆయన బావేందో బామ్మర్దేందో వాళ్ళకి తెలుసు, నాకైతే తెలియదు. పూజారులు ఉంటారు. ఎందుకు మాలదాసర్లు మా వాళ్ళు పూజారులు ఉంటారు లేరా? మన గొల్లలు ఉంటారు ఒక్కొక్క వాళ్ళు పూజారులే. తమిళనాడులో మన వాళ్ళు పూజారులు ఎందుకుంటారు? పూజారు అంటే పెద్ద. నేను ఏమంటున్నంటే వాళ్ళు ఒకసారి వచ్చి ఇంత పొట్టేసుకొని ఇంత జుట్టేసుకొని ఇట్లా జంజం వేసుకొని ఎండలు ఉంటారు. వాళ్ళు ఒకసారి వచ్చి నాగలు కట్టుకొని బురదలా చెప్పు. దేశవ్యాప్తంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినట్టు తమిళనాడు ఇచ్చారు కదా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి, వీడి మన దేశవ్యాప్తంగా అంటే ఒక సంపద అనేది ఒకటే వర్గం ఎన్ని సంవత్సరాలు తింటది చెప్పు? వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళ ఆగర్భోసి మందులు మేము అంటారు అన్నమాట. ఇది ఎక్కడ అన్యాయం? ఎవడైనా వాళ్ళ తల్లికి అక్కడ నుండే కదా పుట్టాల్సింది, మరి తప్పు కదా ఇదంతా. ఇది మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ అని అందరికి. జై భీమ్.